अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। మనము అష్టాధ్యాయ క్రమ పాఠంలో 5వ అధ్యాయంలో 1వ పాదం చేస్తున్నాము. నిన్న మనము 18వ సూత్రం వరకు ప్రస్తావించుకున్నాము. ఈరోజు 19వ సూత్రం నుంచి ప్రస్తావించుకుంటాము. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా? గురుగారు, నిన్న బ్రాహ్మణవత్ అని చెప్పేసి వతి ప్రత్యయాంత శబ్దం చెప్పుకున్నాం కండి. తేన తుల్యం క్రియా చేద్వతిలోను బ్రాహ్మణవత్ అన్నది ఇప్పుడు తద్దిత ప్రత్యయాంతం అయింది. సో ప్రాతిపదిక సంజ్ఞ వచ్చింది. మరి దానికి సుప్పు విభక్తులు పెట్టుకోవచ్చా, సుప్పులు పెట్టుకోవచ్చా అన్న ప్రశ్న వచ్చిందండి. దానికి అవ్యయ సంజ్ఞ ఉంది అని చెప్పి తెలుసండి. అది ఎలాగో అన్న ఒక్కసారి చెప్తారా? దీనికి అవ్యయ సంజ్ఞ వతి ప్రత్యయానికే. వతి ప్రత్యయాంతానికి అవ్యయ సంజ్ఞ అని చెప్పి ఇక్కడ ఒక సూత్రం మీద ఒకసారి గమనించండి, దాన్ని చూడండి. అవ్యయ సర్వనామక ప్రాక్టేహి మనము ప్రథమ పాదంలో చూసాం. ప్రథమ అధ్యాయంలో అంటే ఇక్కడ నుంచి ఇంతవరకు ప్రత్యయాలు ఏవైతే అవ్యయంతో యుక్తం అవుతాయి. ఇక్కడ నుంచి కొన్ని ప్రత్యయాలు అక్కడ ఒక గణన ఇవ్వబడింది అన్నమాట. ఓకేనా? అందులో ఇది కూడా అంతర్గతంలో ఆ సూత్రం ప్రకారంగా అవ్యయ సంజ్ఞ వస్తుంది కాబట్టి మనం అక్కడ తెచ్చుకోవాలి. అది వచ్చిన లోపం అయిపోతుంది. అవ్యాదాప్సుప ప్రకారంగా అవ్యాదాప్సుపతోటి సుప్పుకు లోపం అవుతుంది. ఇదే అండి తద్దిత సర్వ విభక్తి, అసర్వ విభక్తి. అక్కడ అసర్వ విభక్తి దాంట్లో మనకు భాషలు కూడా ఏ అధికారం ఎంతవరకు వస్తుంది, ఏ ప్రత్యయాలకు వీటికి అవ్యయ సంజ్ఞ వస్తుంది. అవునండి, అక్కడ సంఖ్యించబడ్డామండి. అర్థమైందండి, అర్థమైంది. ఓకే, అస్తు లెక్కమానం. చూడండి, యహాసే తస్య భావ పైనుంచి అనువృత్తి వస్తుంది మనకు 135వ సూత్రం వరకు. 119వ సూత్రాన్ని గమనించండి. ఆ చత్వాత్, ఆ అవ్యయ పదము, చ అవ్యయ పదము, త్వాత్ పంచమి విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ఇతః ప్రభృతి, అంటే ఇక్కడి నుంచి మొదలుకొని ఇతః ప్రభృతి ఆత్వాత్, ఓకేనా? ఆత్వాత్ అని ఓపెన్ చేశాడు. బ్రాహ్మణస్త్వ పర్యంతం త్వతలో ప్రత్యయో భవతః. బ్రహ్మణస్త్వ పర్యంతం, బ్రహ్మణస్త్వ అని ఒక సూత్రం అనమాట. ఏంటి ఇది? 5వ అధ్యాయంలో 1వ పాదం, ఇక్కడ 135వ సూత్రం తర్వాత వస్తుంది మనకు. 135వ సూత్రం ఏంటి? బ్రహ్మణస్త్వ అనే సూత్రం. అక్కడ వరకు అనమాట. ఇక్కడి నుంచి వరకు ఆ అనేది ఇక్కడి నుంచి వరకునే అక్కడి వరకు బ్రహ్మణస్త్వ వరకు అనమాట. ఇతః ప్రభృతి ఆత్వాత్ అంటే బ్రహ్మణస్త్వ పర్యంతం అంటే ఆ సూత్రం వరకు, 35వ సూత్రం వరకు. త్వతలో ప్రత్యయో భవత, త్వాత్ తల్ ప్రత్యయ, 2 ప్రత్యయాలు వస్తూ ఉంటాయి ఇక్కడి నుంచి మొదలుకొని. ఆ విషయంలో చెప్పే ఉదాహరణ వక్షతి పృథ్వాదిభ్య ఇమనిజ్వా. పృథ్వాది గణంలో ఉండే శబ్దాల చేత ఇమనిజ్ ప్రత్యయాలు వస్తాయి. ఇమనిజ్వా వికల్పంగా వస్తాయంట. ఓకేనా? అందుకే పృథ్వాదిభ్య ఇమనిజ్వా తత్ర
త్వతలౌ అపి భవతః. ఇక్కడ ఆ సూత్రం యమనిచ్ ప్రత్యయం వస్తుందో ఒక పక్షంలో ఈ మన సూత్రం ప్రకారంగా ఈ అధికారంలో ఉంది కాబట్టి మనకు అంటే ఈ ఆచత్వ ప్రకారంలో అంతర్గతంలోకి వస్తుంది కాబట్టి బ్రహ్మణస్త్వానికి అంతర్గతంలో మనకి ఇక్కడ కూడా త్వతలౌ ప్రత్యయాలు వస్తాయి. ఇక్కడ అందుకే త్వతలౌ అపి భవతః ఈ రెండు ప్రత్యయాలు కూడా వస్తాయని చెప్పి ఈ రకంగా మనం సంకేతం ద్వారా చెప్పుకున్నాం. అవే కింద కూడా చూపిస్తారు. ఇక్కడ అధికార సూత్రం అంటే ఇది ఒక రకంగా यहाँ से लेकर ब्रह्मणस्त्व के त्वा पर्यंत ब्रह्मणत्व के पर्यंत त्वा तल प्रत्यय होते हैं ऐसा अधिकार जानना चाहिए. ఇది అలాగా అంతర్గత అధికార సూత్రం అని చెప్పి అర్థం చేసుకోవాలి. यद्यपि त्वा तल का ब्रह्मणस्त्व पर्यंत अधिकार करने से भी काम चल जाता. అంటే యద్యపి ఒకవేళ త్వాతల్ కా బ్రహ్మణస్త్వ పర్యంత అధికారం అంటే ఇప్పుడు త్వాతల్ ప్రత్యయాలు వస్తున్నాయి కదా, ఆ ప్రత్యయ డైరెక్ట్ గా మనం దీని యొక్క అధికారం 30 సూత్రం వరకు వస్తుంది ప్రత్యయాలు తీసుకుంటే అయినా సరిపోతుంది. మళ్ళీ సూత్రం రచించాల్సిన అవసరం లేదు. ఈ సూత్రము మీకు కేవలం త్వాతల ప్రత్యయాలు చెప్పడం ముఖ్య ఉద్దేశం అయితే మనం మామూలుగా అనువృత్తి ఇప్పుడు తదిత అధికారం వస్తుంది, జ్ఞా ప్రాతిపదిక అధికారం వస్తుంది, కొన్ని మహా అధికారాలు ఉన్నాయి కదా, ఇక్కడ వరకు మనకు ఈ అధికారం వచ్చేసేది త్వాతల ప్రత్యయం యొక్క అధికారం. మరి ఈ సూత్రం విశేషంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ విషయం చెప్తున్నాను. యద్యపి त्वातल का ब्रह्मणस्त्व पर्यंत अधिकार करने से भी काम चल जाता. అయినప్పటికీ మళ్ళా మహర్షి పాణిని ఇక్కడ భిన్నంగా సూత్ర రచన చేశారు అంటేనా దానికి కారణం ఏంటంటే पुनः यह सूत्र इसलिए है कि जहाँ त्वा तल के अपवाद रूप अन्य भाव प्रत्यय कहे हैं वहां भी तल त्वा तल हो जाए అంటే त्वा तल प्रत्यय हो जाए అంటే అక్కడ ఆ ప్రత్యయం రావాలి. అంటే ఇక్కడ మనకు అధికార సూత్రం వచ్చింది అనుకోండి, ఈ త్వాతల ప్రత్యయాలు అధికార రూపం తీసుకెళ్ళాం అనుకోండి, ఎక్కడైనా బలమైన సూత్రం వచ్చింది అనుకోండి, అక్కడ ఇవి సామాన్యంగా ఉంటాయి కాబట్టి అక్కడ అపవాద సూత్రం బలంగా ఉంటుంది. కాబట్టి ఆ అపవాద సూత్రాల్లో కూడా త్వాతల ప్రత్యయం రావాలి అని చెప్పడం కొరకు, బలంగా చెప్పడం కొరకు మళ్ళీ ఇక్కడ విశేషంగా నిర్దేశించామంట. ఓకే, అది ముఖ్య ఉద్దేశం. లేకపోతే అపవాద సూత్రాలు దీన్ని బాధించలేవు అన్నమాట త్వాతల ప్రత్యయాలను. కానీ ఈ విశేషంగా చెప్పడం ద్వారా అపవాద ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా అపవాద ప్రత్యయం కాకుండా ఈ ప్రత్యయం వస్తుంది, అంటే త్వాతల ప్రత్యయాలు వస్తాయి అని చెప్పడం కొరకు ఇక్కడ మళ్ళీ సూత్ర ప్రణయనం, సూత్ర రచన జరిగింది అన్నమాట. ఇక్కడ यह सूत्र इसलिए है कि जहां त्वातल के अपवाद रूप अन्य भाव प्रत्यय భావాలతో వచ్చిన ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా త్వాతల్ హో జాయ్, అక్కడ త్వాతల ప్రత్యయ రావాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఇక్కడ సూత్రం రచించబడింది. జైసే ఉదాహరణ, దానికి ఉదాహరణ చూపించింది ఇక్కడ. पृथिव्यादियों से इमनिच प्रत्यय त्वातल का अपवाद कहा है. त्वातल का अपवाद प्रत्यय చెప్పబడింది అన్నమాట. वहां भी इमनिच के साथ त्वातल प्रत्यय हो जाए, त्वातल प्रत्यय हो जाए. అంటే పృథివ్యాదిభ్య ఇమనిచ్ అని సూత్రం చెప్పుకున్నా కదా, 21వ సూత్రం. ఆ సూత్రం ఇమనిచ్ ప్రత్యయం వస్తుంది. అలాగే త్వాతల్క అపవాద కహా హై, మామూలుగా ఇమనిచ్ ప్రత్యయం త్వాతల్ ప్రత్యయ అపవాద సూత్రం, కానీ వహాబీ ఇమనిచ్ కే సాత్ త్వాతల్ ప్రత్యయ బి హో జాయే. ఇక్కడ మామూలుగా అయితే త్వాతల్ సామాన్య సూత్రము, ఇమనిచ్ అపవాద సూత్రం అంట. అపవాదం బలవంతమైంది కాబట్టి ఆ ఇమనిచ్ ప్రత్యయం రావాలి. కానీ ఇక్కడ విశేషమైన సూత్రం మళ్ళీ చెప్పబడటం చేత అక్కడ ఇమనిచ్తో పాటు త్వాతల ప్రత్యయాలు ఖచ్చితంగా వస్తాయని చెప్పడం కొరికే ఈ సూత్రం యొక్క అధికారం ప్రారంభించబడింది అన్నమాట. అది ముఖ్య ఉద్దేశం. అస్తు, ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు. పృథుత పృథుత్వం, పృథు ప్రాతిపదికం చేత తల్ ప్రత్యయం చేసుకుంటే అనుబంధంలో తల్ ప్రత్యయం వస్తుంది. పృథు తల్, తలకు అనుబంధంలో వస్తే తా మిగులుతుంది పృథుథ. తర్వాత స్త్రీలింగంలో టాప్ తెచ్చుకొని టాప్ అనుబంధం లోపం చేసుకొని తర్వాత ఆకాశవర్ణ దీర్ఘ ప్రకారంగా దీర్ఘ ఏకాదశం చేసుకుని పృథుథ విసర్గం, తర్వాత సు తెచ్చుకుంటాం. దానికి అలింగ్యాభ్యో దీర్ఘ సుతిశ్య ప్రిక్తం హల్ ప్రకారంగా లోపం చేస్తాం. పృథుత్వం త్వా ప్రత్యయం వస్తుంది కాబట్టి పృథుత్వ వస్తుంది. తర్వాత సుస్థల అమ్మ అవిపూర్వ ప్రకారం పృథుత్వం అనే రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. రూప సిద్ధి సామాన్యంగానే ఉంది. నెక్స్ట్ చూడండి. అయితే
ననై పూర్వాత్ ఏంటి నా నై పూర్వాత్ నా నిషేధార్థంలో ఉంది. నా నై పూర్వాత్ అంటే నై పూర్వంలో ఉన్నటువంటి నా నై పూర్వాత్ తత్పురుషాత్ అచతుర సంగత లవణ వట బుధ కతర కత రస లసేభ్య కత రస లసేభ్య ఓకేనా. నా నై పూర్వా తత్పురుషాద్ అచతుర సంగత లవణ వట బుధ కథ రస లసేభ్య. ఇది మనకు సూత్రము. పదవిభాగం వచ్చేసి నా అవ్యయ పదము, నై పూర్వాత్ పంచమీ విభక్తి ఏకవచనము, తత్పురుషాత్ పంచమీ విభక్తి ఏకవచనము, అచతుర సంగత లవణ వట బుధ కథ రస లసేభ్య ఇదంతా ఒకే పదం, పంచమీ విభక్తి బహువచనం. ఇప్పుడు నై పూర్వాత్ నేను ఓపెన్ చేసి చెప్పు సమాసం ద్వారా విగ్రహ వాక్యం చూపిస్తున్నాము. సమాస నై పూర్వో యస్మిన్ స నై పూర్వ. నై పూర్వంలో ఉంది యస్మిన్ ఎక్కడైతే దాన్ని స నై పూర్వ అంటాం. నై పూర్వో యస్మిన్ నై పూర్వంలో ఉంది ఎక్కడైతే ఎందులో అయితే స నై పూర్వ నై పూర్వం అని చెప్పుకుంటాం. తస్మాత్ నై పూర్వాత్ తస్మాత్ నై పూర్వాత్ ఓకేనా. ఇది బహువ్రీహి సమాసం అన్నమాట. ఇది బహువ్రీహి సమాసం. ఇప్పుడు అచతుర సంగత వాటిలో అనేక పదాలు ఉన్నాయి కదా, అవి చెప్పుకున్నాం. అక్కడ ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం అంటే చతురశ్చ చతురశ్చ సంగతశ్చ లవణశ్చ వటశ్చ బుధశ్చ కతశ్చ రసశ్చ లసశ్చ ఇది లతాః ఓకే. తేభ్యః లతేభ్యః ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఈ అన్నిటితో పాటు నై సమాసం చెప్పుకున్నామట. అందుకే ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పుకుంటామంటే అచతుర సంగతి ఇత్యతద పూర్వం ఇతరేతర యొక్క ద్వంద్వ తతో నై తత్పురుష. తర్వాత రెండిటికి నా చతుర సంగత లవణ వట బుధ కథ రస లసే భ్య. అప్పుడు ఇలా వచ్చేస్తుంది అచతుర సంగత లవణ వట బుధ కథ రస లసేభ్య అని ఆ రకంగా వస్తుంది అన్నమాట. అంటే ముందు అని చెప్పిన తర్వాత వీళ్ళని అంటే ఇవి ఉండకూడదు. అంటే ఈ చతురా శబ్దం కానీ సంగత లవణ వట బుధ ఇవన్నీ ఉండనటువంటి సందర్భంలో అప్పుడు ఈ సూత్రం ప్రకారంగా మనకు ప్రత్యయ విధానం ఉంటుంది. అదంటూ చూద్దాం. అస్తు అంటే నిషేధించబడ్డాయి ఏవి ఉండకూడదు, ఏమి ఉండాలి ఏమి ఉండకూడదు అది ఇక్కడ మనకు ఈ నై తత్పురుష సమాసం ద్వారా విభాగం చేయబడింది. అనువృత్తి వచ్చేసి తస్య భావస్త్వతలో తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ఇత ఉత్తరే ఏ భావ ప్రత్యయాః తే నై పూర్వాత్ తత్పురుషాత్ న భవంతి ఇత ఉత్తరే ఏ భావ ప్రత్యయ ఇక్కడి నుంచి ముందు రాబోయే సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఇత ఉత్తరే ఏ భావ ప్రత్యయ మనం భావే సూత్రం చెప్పుకున్నారా ఆ భావార్థులు వచ్చిన ప్రత్యయాలు ఏ భావ ప్రత్యయ తే ఆ ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో నై పూర్వాత్ తత్పురుష నై పూర్వంలో ఉండే తత్పురుష సమాసం చేత అంటే నై సమాసం అంటే నై సమాసం ఎక్కడైతే ఉందో ఆ సందర్భంలో నై పూర్వ తత్పురుషాత్ నా భవంతి నై పూర్వంలో ఉండే తత్పురుష సమాసం చేత నా భవంతి అంటే ఈ భావ ప్రత్యయాలు రావంట. ఎక్కడ ఇత ఉత్తర ఏ భావ ప్రత్యయ భావార్థంలో వచ్చిన ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రత్యయాలు ఎక్కడ రావంట నై పూర్వంలో ఉన్న తత్పురుష సమాసం చేత రావు. నై పూర్వ తత్పురుషాలు నా భవంతి. అందుకే ఇక్కడ చతుర సంగత లవణ వట బుధ కథ రస లస ఇత్యేతాన్ శబ్దాన్ని వర్జయిత్వా ఈ శబ్దం వదిలేసి అంటే ఇవి కూడా నైపూర్వంలో ఉన్నటువంటి సందర్భంలో ఉన్నాయి. అందుకే ఈ శబ్దాన్ని వదిలివేసి అంటే ఇక్కడ వస్తుందన్నమాట. అంటే వీటిలో మాత్రం వస్తుంది, మిగతా చోట రాదు. వస్తే ఇక్కడ రావాలి, ఈ శబ్దంలో మాత్రం రావాలి. సో నైక తాత్వ నిషేధార్థంలో వస్తుంది, విధానార్థంలో వస్తుంది అన్నమాట. ఇక్కడ మనకు నై ద్వారా అన్య విషయాన్ని వదిలేస్తే ఇక్కడ దీనికి గ్రహించుకున్నామాట. అంటే నై పూర్వం నై పూర్వ తత్పురుషాత్ నై పూర్వంలో ఉన్నటువంటి తత్పురుష సమాసం చేత రాదని చెప్పుకున్నాం. కానీ ఎక్కడ రాదు, వీటిని వదిలిపెట్టి రాదు.
ఏవి చతుర సంగత లవణ వట బుధ కథ రస లస ఈ శబ్దాన్ని వదిలేసి రాదంటే వీటిలో మాత్రం వస్తుంది. మిగతా అంటే ఈ శబ్దాల్లో వస్తే ఈ శబ్దాలు రావాలి, లేకపోతే ఆ భావప్రత్యయాలు రావన్నమాట. ఆ సందర్భంలో ఇక్కడ తీసుకోవాలి. తేషు ప్రతిషిద్ధేషు నై పూర్వాత్ తత్పురుషాత్ త్వతలౌ ఏవ భవతః. అందుకే త్వా తలి ప్రత్యయాలు మాత్రమే వస్తాయి అని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించింది. అంటే ఇక్కడ మనకు తాత్పర్య యహాసి ఇక్కడి నుంచి మొదలుకొని ఏవైతే భావ ప్రత్యయాలు ఉన్నాయో అవి ఆ భావ ప్రత్యయాలు నైపురంలో ఉన్నటువంటి తత్పురుష సమాసం చేత రావు. భావ ప్రత్యయాలు ఏంటివి? మనకి ఈ అధికారంలో ఉన్న భావాలకు వచ్చే ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ రావంట? నైపురంలో ఉన్న తత్పురుష సమాసం అయితే ఉందో అక్కడ మాత్రము ఈ భావ ప్రత్యయాలు రావు. అంటే ఈ నైపురంలో ఉన్న భావ ప్రత్యయాలు ఈ చతుర లవణ సంగత వీటిలో ఉన్నాయన్నమాట. అందుకే రావు, కానీ వీటిని వదిలిపెట్టి రావు. అంటే ఈ శబ్దాలు మాత్రం భావ ప్రత్యయాలు వస్తాయి, ఈ శబ్దాలు మాత్రం వస్తాయి. అంటే కొన్ని విశేషంగా పర్మిషన్ తెచ్చుకున్నాం. విశేషంగా ఈ శబ్దాలను మనం సూత్రంలో ప్రస్తావించారు మహర్షిపై. వస్తే ఇవి నైపురంలో ఉన్నటువంటి సందర్భంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా రాకూడదు, భావ ప్రత్యయం రాకూడదు. కానీ ఈ శబ్దాలు విశేషంగా సూత్రంలో గ్రహించబడ్డాయి కాబట్టి ఇక్కడ మాత్రం భావ ప్రత్యయాలు వస్తాయి. ఈ శబ్దాల్లో మాత్రం భావ ప్రత్యయాలు వస్తాయని తాత్పర్యం అనమాట. అందుకే అదేవిధంగా ఈ శబ్దం వదిలేసి మిగిలిన చోట్ల మనకు భావ ప్రత్యయాలు రావాలి. గురువు గారు ఇక్కడ నై తత్పురుష సమాసం, ఈ చతుర నై తత్పురుష సమాసము, సంగత నై తత్పురుష సమాసం అయితే ఈ ప్రత్యయాలు వస్తాయని అర్థమా అండి? జీ అవునండి. రావణ నేనే ఇప్పుడు ఒకసారి చెప్తా, ఉదాహరణ చూస్తే మీకు స్పష్టం అవుతుంది. ఇక్కడ మనకు ముఖ్యంగా అంటే మనకు ఇక్కడ భావ ప్రత్యయాలు ఉన్నాయి మనకి అధికారంలో, ఓకేనా? ఆ భావ ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో నైపురంలో శబ్దం అయితే నైపురంలో తత్పురుష సమాసం అయితే ఉందో ఆ శబ్దం చేత ఇవి రావు, భావ ప్రత్యయాలు రావు. ఆ నైపురంలో ఉన్నటువంటి శబ్దాల అంతర్గతం ఈ శబ్దాలు కూడా వస్తాయి. ఏవి? చతుర సంగత లవణ ఇవి కూడా వస్తాయి అన్నమాట. కాబట్టి ఆ రకంగా అయితే ఇందులో కూడా ఏం రావాలి? భావ ప్రత్యయం రాకూడదు. అందుకే ఈ సూత్రం విశేషంగా గ్రహించబడింది. ఈ శబ్దాలను ఈ శబ్దాలు మాత్రం వదిలేసి మిగిలిన చోట రావు, ఈ శబ్దాలు మాత్రం వస్తాయి. అర్థమైందండి. ఆ రకంగా గ్రహించుకునేది అన్నమాట. ఓకేనా? అర్థమైంది. ఉదాహరణ స్పష్టం. వక్షతి ఏం చెప్తున్నా అంటే పత్యంత పురోహితాదిభ్యో యక్, పత్యంత పురోహితాదిభ్యో యక్. ఇక్కడ తత్ర నైపూర్వాత్ తత్పురుషాత్ త్వతలౌ ఏవ భవతః నాతు యక్. పత్యంత పురోహితాదిభ్యో యక్ అనే సూత్రం ప్రకారంగా పత్యంత పురోహితాదిభ్య, పత్యంత పురోహితాది గణంలో కొన్ని శబ్దాలు ఉన్నాయన్నమాట. అక్కడ యక్ ప్రత్యయం వస్తుంది చెప్పుకున్నామట. తత్ర అక్కడ నైపూర్వా తత్పురుషాత్, నైపూర్వంలో ఉన్నటువంటి తత్పురుష సమాసం చేత త్వా తలౌ భవతః, త్వా తలి ప్రత్యయాలు మాత్రం వస్తాయి. నాతు యక్ ప్రత్యయం అక్కడ కేవలం వస్తే త్వా ప్రత్యయం తలి ప్రత్యయాలు మాత్రం వస్తాయి, నాతు యక్ ప్రత్యయం రాదు. ఓకేనా? ఇది మనకి తర్వాత ఉదాహరణ వస్తుంది. ఇక్కడ మనకు 27వ సూత్రం కదా, అపతిత్వం, అపతిత, అపటుత్వం, అపటుత. ఇక్కడ నేతృత్వం సమానం చేసామండి. నాతో యక్ ప్రత్యయం రాదు ఇక్కడ. అపతిత్వం, అపతిత, అపటుత్వం, అపటుత. అత్ర అన్ నా భవతి, ఇక్కడ అన్ ప్రత్యయం రాదంట. ఎందుకంటే అంటే ఇక్కడ త్వా తలి ప్రత్యయాలు మాత్రమే వస్తాయి, యక్ ప్రత్యయం రాదు. ఎక్కడ? పత్యంత పురోహితాదిభ్యో యక్ ప్రకారం సూత్రం యక్ ప్రత్యయం విధానం చేస్తుంది. కానీ నైపురంలో ఉన్న తత్పురుష సమాసం చేత మాత్రమైతే, నైపురంలో ఉన్నటువంటి తత్పురుష సమాసం చేత మాత్రం అక్కడ త్వా తలి ప్రత్యయాలే వస్తాయి, దాని సందేహం లేదు. ఈ ప్రత్యయాలు వస్తాయి, యక్ ప్రత్యయం రాదు. దానికి యక్ ప్రత్యయం రాదు, త్వా తలి ప్రత్యయాలే వస్తాయి అని చెప్పడానికి ఉదాహరణలు. ఇక్కడ అపతిత్వం త్వా ప్రత్యయం వస్తుంది, అపతిత తలి ప్రత్యయం, అపటుత్వం త్వా ప్రత్యయం, అపటుత తలి ప్రత్యయం అన్నమాట. అవి ఉదాహరణ చూపించబడ్డాయి అన్నమాట. అలాగే అత్ర అన్ నా బోధి, ఇక్కడ అని ప్రత్యయం రాదంట. ఇక్కడ
అరమణీయత్వం, అరమణీయత్వం, అరమణీయత. అట్లా ఉయ్ నా భవతి, ఇక్కడ ఉయ్ రాలేదన్నమాట. కాబట్టి అన్ నా భవతి, ఇక్కడ అని ప్రత్యయం రాలేదు. కానీ ఉయ్ అపి నా భవతి, ఉయ్ కూడా రాలేదు అన్నమాట. అందుకే సామాన్యంగా అరమణీయత్వం, అరమణీయత అనే త్వా తలిప్రత్యయాలు త్వా తలిప్రత్యయాలు మాత్రమే ఇక్కడ చూపించబడ్డాయి. అంటే ఇక్కడ మనకు అను ప్రత్యయం ప్రాప్తం అవుతుంది, ఉయ్ ప్రత్యయం ప్రాప్తం అవుతున్న సందర్భానుగుణంగా పదాలను బట్టి ఇక్కడ తీసుకోలేదు. అందుకే ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది. అంటే ఇక్కడ అన్న భావే అన్నమాట, భావే ప్రత్యయం కదండి. భావ ప్రత్యయం అనమాట. భావే ప్రత్యయం రాలేదు, త్వాతల్ ప్రత్యయాలు వచ్చాయి, అంతే కదా. భావ ప్రత్యయం ఎందుకంటే మనకు ఈ అధికార భావ ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో నైపుర తత్పురుష సమాసం చేత రావు, భావ ప్రత్యయాలు రావు. నైపురంలో తత్పురుష సమాసంతో భావ ప్రత్యయాలు రావు. ఒకవేళ వస్తే ఎక్కడ వస్తాయి? ఇవి ఈ శబ్దాలు చతుర మనం చెప్పుకునేదా, చతుర సంగత లవణ వట వధ కథ రస, ఈ శబ్దాలు మాత్రం వస్తాయి, మిల్చోటి ఎక్కడ రావు అనమాట. అది ఇక్కడ అని ప్రత్యయం రాలేదు, భావ ప్రత్యయం కదా, అని ప్రత్యయం రాలేదు. ఓకేనా, అది ఇక్కడ చెప్పబడింది. शब्द यदि नए पूर्व तत्पुरुष समास में होंगे तो उनसे जो भाव प्रत्यय कहे जाएंगे, भाव प्रत्यय చెప్పుకుంటామో వే హోయి జాయింగే. మామూలుగా అయితే భావ ప్రత్యయాలు ఏవైతే చెప్పుకున్నా సామాన్యంగా వచ్చేస్తాయి, కింటు అన్యంస్ నహి హోంగే, కానీ వస్తే ఇక్కడ మాత్రం వస్తే వేరే చోట రావు. ఉన్ తత్తత్ प्रत्ययों का प्रतिषेध हो जाने पर, ఉన్ తత్తత్ ప్రత్యయోం కా ప్రతిషేధం అయినప్పుడు నై పూర్వ తత్పురుష సే, నై పూర్వంలో ఉన్న తత్పురుషం చేత త్వా తలిహి ఉవాకరంగా, త్వా తలి ప్రత్యయాలు మాత్రమే వస్తాయి. త్వా తలిహి అంటే త్వా తలి ప్రత్యయాలు మాత్రం, అంటే నై పూర్వంలో ఉన్న తత్పురుష సమాసం చేత అయితే ఖచ్చితంగా భావ ప్రత్యయాలు రాకుండా త్వా తలి ప్రత్యయాలు మాత్రమే వస్తాయి. అందుకే దానికి ఉదాహరణలు అపతిత్వం, అపతిత్వం అని చెప్పి మనం యక్ ప్రత్యయం ప్రాప్తం అవుతుంటే అపవాద ప్రత్యయము, అపవాదం ప్రత్యయం అయినప్పటికీ కూడా ఎక్క రాకుండా అక్కడ త్వా తలి ప్రత్యయాలే వచ్చాయి. అందుకే చెప్పుకునేదా ఇక్కడ ఎందుకు మళ్ళీ ఈ సూత్రం త్వా తలి ప్రత్యయం అధికారం తెచ్చుకుని సరిపోతుంది, వల్ల ఈ సూత్రం ఎందుకు విశేషం రచించబడింది ఇందుకోసమే. ఇక్కడ మనకు మామూలుగా ఏంటివి యక్ ప్రత్యయం వస్తుంది అన్నమాట. మనం చెప్పుకునే సూత్రం ఇప్పుడు ఆ సూత్రం ప్రకారం ఏంటి, యక్ ప్రత్యయం రావాలి, కానీ ఆ యక్కును కూడా నిలబెట్టేసి ఈ సూత్రం ప్రకారంగా త్వా తలి ప్రత్యయాలు మాత్రమే తీసుకున్నాము. ఎప్పుడు నై పూర్వంలో ఉన్నటువంటి తత్పురుష సమాసం చేత ఇవి వస్తాయి అని చెప్పి ఈ రకంగా ఉదాహరణ మనం చూసాం అనమాట. అస్తు, ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఓకే, స్పష్టమైందండి? ఇందులో సందేహం ఉందా? అర్థమైందండి గురుగారు.
కనపడటం లేదండి. లేదు, మాట్లాడటం లేదు. ఆచార్యులు వారు నాకు గు- కనపడట్లే. లేదు, గురువు గారు మేబీ లాగౌట్ అయిపోయినట్టున్నారు, కనిపించట్లేదు. మేబీ నెట్ ప్రాబ్లం ఏమో అండి. కనెక్షన్ అంతేనమ్మా. లేదండి, అవునమ్మా. అలానే నెట్ అనిపిస్తుంది. బాగా ఉందండి. నెట్ ప్రాబ్లం. ఈ సూత్రం డబల్ నెగటివ్ లాగా ఉంది కదా, నా నై పూర్వాత్. అంటే ఇప్పుడు ఈ తస్య భావ అన్న సూత్రం చేత మనకు త్వతలో ప్రత్యయాలు వస్తాయి, అది అధికార సూత్రం అన్నారు కదా. సో ఆ అధికార సూత్రము గురువు గారు వచ్చారు. ఓకే. అస్తు, ఇది మధ్యలో అకస్మాత్తుగా స్విచ్ ఆఫ్ అయిపోయింది. అస్తు, ఈ సూత్రం మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, దీనికి సంబంధించి ఉదాహరణ చూస్తే మొత్తం స్పష్టమవుతుంది. అక్కడ మనకు ఈ భావ ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో మనకు ఇక్కడ రాలేదు. ఎక్కడ రాలేదు అంటే నైపూర్వంలో తత్పురుష సమాసం చేత భావంలో ప్రాప్తమైనటువంటి జక్ ప్రత్యయం ఏదైతే ఉందో, ఇమేజ్ ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో అవి రాకుండా మనకు ఇక్కడ త్వా తల ప్రత్యయాలు మాత్రం వచ్చాయన్నమాట. అలాగా ముందు చెప్పిన అను ప్రత్యయం కూడా. అవేంటో క్రమంగా చూద్దాం ఇప్పుడు. చూడండి, సూత్రం వచ్చేసి 21వ సూత్రము. పృత్వాదిభ్య ఇమనిజ్వా పృత్వాదిభ్య పంచమీ విభక్తి బహువచనం, ఇమనిచ్ ప్రథమ విభక్తి ఏకవచనం, వా అవ్యయ పదం. ఈ రకంగా 3 పదాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. సూత్రాన్ని గమనించండి. పృత్వాదిభ్య ఇమనిచ్ వా సమాసం వచ్చేసి పృతు ఆదిరి ఏషాం తే పృత్వాదయ. పృతు ఆది ఏషాం, పృతు శబ్దం ఆదిలో ఉంది ఏ శబ్దాలకైతే, తే పృత్వాదయ, తేభ్య పృత్వాదిభ్య. ఈ రకంగా మనకు బహుళ సమాసం చేసుకున్నామట. అనుదిత్తి వచ్చేసి తస్య భావస్త్వతలో తద్ధితా జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనుదిత్తి వస్తున్నాయన్నమాట. అర్థ పృత్వాదిభ్య ప్రాతిపదికేభ్యో వికల్పేన ఇమనిచ్ ప్రత్యయో భవతి తస్య భావ ఇత్యేతస్మిన్ అర్థే, తస్య భావే ఇత్యేతస్మిన్ అర్థే. ఓకేనా. సో పృథ్వాదిభి గణంలో ఉన్నటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో, ప్రతి శబ్దం మొదటి శబ్దం, అందుకే ఆ పేరుతో ఆ గణం పేరు వచ్చేసింది. పృథ్వాదిభ్య ప్రాతిపదిక, పృథ్వాది గణంలో ఉండే ప్రాతిపదికాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాతిపదిక నుంచి వికల్పేన ఇమనిచ్ ప్రత్యయో భవతి. వికల్పంగా ఏమొస్తుందంటే ఇమనిచ్ ప్రత్యయం వస్తుంది. ఈ సూత్రం ప్రకారంగా ఇమనిచ్ వా అంటే వికల్పంగా ఏంటి, ఇమనిచ్ వస్తుంది. ఒకసారి ఇమనిచ్ ప్రత్యయం వస్తుంది ఆ గణంలో ఉండే ప్రాతిపదికం చేత. తస్య భావే ఇత్యేత, కానీ ఎప్పుడు వస్తుంది, తస్య భావే ఇత్యేతస్మిన్ అర్థే, భావార్థంలో ఇమనిచ్ ప్రత్యయం వస్తుంది. ఓకేనా. ఇది విశేష సూత్రం అయిపోయింది అన్నమాట. ఏంటి, భావార్థంలో ఇమనిచ్ ప్రత్యయం విశేషం అయిపోయింది, వికల్పంగా వస్తుంది చెప్పుకున్నాం. కానీ ఏ పక్షంలో రాలేదు, అక్కడ ఏమొస్తుంది, అక్కడ సామాన్యంగా మన వికల్ప పక్షంలో ఈ సూత్రం ప్రకారం ఏమొస్తుంది, త్వా తల ప్రత్యయాలు వస్తాయి. త్వా తల ప్రత్యయాలు వస్తాయి అన్నమాట. అందుకే ఉదాహరణ ఇక్కడ చూపించబడ్డాయి. అలాగే పృథోర్భావ ప్రతిమ, పృథు యొక్క భావాన్ని ప్రతిమ అంటాం. పక్షే అన్ పార్థవం, పక్షే పార్థవం అంటే ఒక పక్షంలో రాని పక్షం ఏమొచ్చాయి, మొదగా సామాన్యంగా అనుప్రత్యయం వచ్చిందన్నమాట. ఇప్పుడు మన సూత్రము పృథ్వాదిభ్య ఇమనిచ్వా సూత్రము ఇమనిచ్ ప్రత్యయ విధానం చేసింది. ఒక పక్షం రాని పక్షంలో సామాన్యంగా పైన చూసిన అధికార సూత్రం ప్రకారంగా అనుప్రత్యయం వచ్చిందన్నమాట. ఏమొస్తుంది, అనుప్రత్యయం వస్తుంది. అనుప్రత్యయంతో పాటు మన ఇక్కడ ఈ సూత్రం ప్రకృతి సూత్రం ప్రకారంగా మనకు ఈ ప్రత్యయాలు కూడా వస్తున్నాయి. ఏది, త్వా తది ప్రత్యయాలు కూడా వస్తున్నాయి.
అది విశేషంగా. ఆచత్వాత్ నుంచి కదా త్వల్ జీ త్వల్ జీ. ప్రత్యయాలు. అవునండి. ఓకే అండి. అధికారం కదా ఆటోమేటిక్ అన్నిట్లో ఉంటున్నాం. ఈ అధికారం 35వ సూత్రం వరకు వస్తున్నాం. ఓకే. మ్మ్. కాబట్టి అన్ని చోట్ల వస్తాయి. అందుకే అను ప్రత్యయం వచ్చినప్పుడు పృథు ప్రాతిపదికం చేత అని తెచ్చుకుంటాము. ఆదేశ్ వృద్ధి చేసుకుంటే పృథు అనే పార్గా పార్థ అయిపోతుంది. పార్థ అనే పార్థు అయిపోతుంది. తర్వాత ఓర్ గుణ ప్రకారం గుణం చేసిన పార్థో వాంతో ఈ ప్రత్యయ ప్రకారం ఏచయవాయావాహ ప్రకారం అవాదం చేసుకుంటే పార్థవం అలా వస్తుంది. ప్రతిత్వంలో త్వా ప్రత్యయం స్పష్టంగా ఉంది. ప్రతిత్వాలు తలు ప్రత్యయం స్పష్టంగా ఉంది అన్నమాట. ఇక్కడ త్వా తలు ప్రత్యయం వచ్చినప్పుడు ఆదేశ వృద్ధి అంటూ ఏమి ఉండవు. అలాగే ప్రతిమాలో మాత్రం ఇమజిట్స్ ప్రత్యయం. ఇమజిట్స్ కి అనుబంధ లోపం చేస్తే ఏమిగుతుంది? ఇం మిగులుతుంది అన్నమాట. ఏమిగులుతుంది? ఇం ఇమా మిగులుతుంది. ఇమ్- ఇమ్- ఇమ్ ఇమన్ అంచ్ మిగులుతుంది. అనేది వెళ్ళిపోతుందా? సకారం ఇమజిట్స్ గా పోతే ఇమన్ మిగులుతుంది. ఓకే, ఇమన్ మిగులుతుందండి. ఇమన్ ఇమజిట్స్ గా మిగులుతుంది. ఇమన్ అంటే అంతిమ చకారానికి ఏమో హలంత్యం, హలంత్యం. ఇమజిట్స్ చకారానికి ఏమో ఉపదేశ అజన్యాస్కేత్. ఇమన్ మిగులుతుంది అన్నమాట. ఇప్పుడు పృథు ఇమన్, పృథు ఇమన్. ఇమన్ ఇమన్ అదే ఇక్కడ పృథు ఇమన్ కదా. ఇక్కడ మళ్ళీ సంధి చేసుకుంటే ఇక్కడ మనకు ఇక్కడ టిలోపం వస్తుందా అండి? ఇమని ప్రత్యయం ఉంది కదండి, అందుకని టిలోపం ఇమన్ వస్తుంది. ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. ఇగంతాచ్ లఘు పురవాసి ఇగంత ఇక్కడ పృథు కదా ఇగంత అన్నమాట. పృథులు ఇగంత ప్రాతిపదికం. ఇగంత అది లఘు పురంలో ఉంది. కానీ ఇగంత తథా లఘు పురం హోనేసే అన్ హోగా అని ప్రత్యయం వస్తుంది. ప్రథమ మృదిమాలో తురిష్టే మేయహస్సు, తురిష్టే మేయహస్సు తేహి. ఈ సూత్రాల ప్రకారంగా తివాక లోపు తథా ऋतो हलाधेर लगोह से पृथु मृदु के रुकार को ఇమజిట్స్ పదే రైతే రా వస్తున్నాడు. ఏంటి? రితో హలాధీర్ లఘోహ్ అనే సూత్రం ప్రకారంగా పృథులో ఉన్నటువంటి పురువులో పాలో ఉండే రుకారానికి మృదులో ఉండే రుకారానికి ఏమొస్తుంది? ఇమజిట్స్ ప్రత్యయం పక్క ఉన్నప్పుడు మాత్రం, ఇమజిట్స్ ప్రత్యయం వచ్చినప్పుడు మాత్రమే. ఆ ఇమజిట్స్ ప్రత్యయం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏమొస్తుంది? పురువుకు రుకారంలో రకారం వచ్చేస్తుంది. అందుకే ప్రా అయిపోయినవాడు. ప్రత్ 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 అయిపోయింది, ప్రతిమన్ అయిపోయినమాట. ప్రతిమన్ తర్వాత సు తెచ్చుకుంటాం. సు తెచ్చుకున్న తర్వాత ఉపదాకి దీర్ఘం వచ్చేస్తుంది. ఏంటి? ఉపదాకి దీర్ఘం వస్తుందన్నమాట. ఉపదాకి సర్వనామస్థానే సర్వనామస్థానే చా సంబుద్ధో ప్రకారంగా దీర్ఘం చేసుకుంటాం ఉపదాకి. ఆ ప్రతిమాన్ అయిపోతున్నాడు. ప్రతిమాన్ తర్వాత సు ఉంది కాబట్టి ఇక్కడ హలంగి యాభ్య దీర్ఘ సుతిష్య ప్రతిక్తం ప్రకారం లోపం చేసుకుంటాము. తర్వాత నలోపహ ప్రాతిపదికాంతస్య ప్రకారం నకారం లోపం అయిపోతుంది. అప్పుడు ప్రతిమా అలాగే వస్తుందన్నమాట. ప్రతిమా అలాగే మృదుమా కూడా ఇదే రకంగా తీసుకోవాలన్నమాట. మృదుత, మృదుత్వం, మృధిమ. ఇక్కడ మృదుకి మరా ఇస్తున్నాడు. మృదుకి మరా అంటే రేపం ఆదేశం వస్తుంది కాబట్టి అందుకే మరా అయిపోయింది. మరద్ ఇమా దీంతో పాటు ఇమజిచ్చు కదా మనకు, అందుకే మృదిమా అలా వచ్చిందన్నమాట. మరద్దు ప్లస్ ఇమన్ మృదిమన్. అదే ఉపదాకి దీర్ఘం చేసుకుంటే మృదిమాన్. తర్వాత అంతిమ నకారం లోపం చేసుకుంటే మృదిమా అనే రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. ఇక్కడ ఇగంత లఘు పురవచ్చ అనుప్రత్యయ హోగా. ఇగంతాచ లఘు పురవల్ ప్రకారం అనుప్రత్యయం ప్రాప్తం అవుతుంది కాబట్టి ఇక్కడ మార్ధవం ఇవన్నీ వచ్చేస్తాయి. ఇగంతాచ లఘు పురవల్ ప్రకారంగా ఇక్కడ అనుప్రత్యయం తెచ్చుకున్నాం. ఇగంత ఉంది, లఘు పురంలో ఉంది కాబట్టి ఈ సూత్రం ప్రకారంగా అనుప్రత్యయం కూడా వచ్చింది. తర్వాత టీ లోపము, తర్వాత రేప ఆదేశం తెచ్చుకొని మనకు ఈ 4 రూపాయలు మనకు 3 రూపాయలు అనుప్రత్యయంతో యుక్తమైంది, తలు ప్రత్యయానికి సంబంధించినవి. అలాగే ప్రతిమ ఇమజిస్ ప్రత్యయానికి సంబంధించినటువంటి ఉదాహరణ అనమాట. ఇదొక 4 రూపాయలు మనకు స్పష్టంగా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు ఉపదాకి దీర్ఘం చేసుకోవడానికి ఇంకొక సూత్రం ఏమైనా ఉందా నాకు సందేహం వస్తుంది. సర్వనామస్థాన చా సంబుద్ధో ప్రకారంగా సంబుద్ధుని సుపదైతే ఉపదాయ దీర్ఘో భవతి అంటుంది సూత్రము ప్రకారం. దీర్ఘం దీంట్లోనే రావాలి, ఇంకేదైనా ఉంటే చూడొచ్చండి. ఓకే, ఇక్కడ మనకు ఇష్ట నిమజిత్ ప్రత్యయాల సందర్భంలో వేరే సూత్రం ఉన్నట్టుగా నాకు ఒక సందేహం వస్తుంది. కానీ
ప్రస్తుతానికైతే ఇదే తీసుకుని ఇదే దీంట్లోనే వస్తుంది. అస్తు విశేషమైన సూత్రం ఉంటే అది మనం ప్రస్తావించుకుందాం. అస్తు ఇదొక సూత్రం చూడండి. నెక్స్ట్ వర్ణ దృఢాదిభ్య శ్యైచ. వర్ణ దృఢాదిభ్య శ్యైచ. రూపసిద్ధి సామాన్యంగా అన్నింటిలో మనకు ఒకే విధంగా తీసుకోవాలన్నమాట. అస్తు పదవి భాగం వచ్చేసి ఇమేజ్ కూడా అనువృత్తి వస్తుంది ఇక్కడ ఈ సూత్రం వరకే. వర్ణ దృఢాదిభ్య పంచమీ విభక్తి బహువచనం, శ్యై ప్రథమ విభక్తి ఏకవచనం, చ అవ్యయపదం. ఈ సూత్రాన్ని 3 పదాలుగా విడగొట్టుకున్నాము. సమాస దృఢ ఆది ఏషాం తే దృఢాదయ. దృఢ ఆది ఏషాం తే దృఢాదయ. దృఢ శబ్దం ఆదిలో ఉంది. ఏషాం ఏ శబ్దాలకైతే దృఢాదయ అని చెప్పుకుంటాం. ఓకే. వర్ణశ్చ దృఢాదయశ్చ. వర్ణ దృఢాదయ. వర్ణశ్చ దృఢాదయశ్చ వర్ణ దృఢాదయ. తేభ్య వర్ణ దృఢాదిభ్య. ఇది బహువ్రీ గర్భ ద్వంద్వ సమాసం. బహువ్రీ గర్భ ఇతరేతర ద్వంద్వ సమాసం. ముందు బహువ్రీ సమాసం చేసుకున్న తర్వాత ద్వంద్వ సమాసం చేసుకున్నాం కాబట్టి. అస్తు అనువృత్తి వచ్చేసి ఇమనిచ్ తస్య భావస్త్వతలో తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ. ఇప్పుడు ఇవన్నీ అనువృత్తి పదాలను సూత్రంలో ఉండే పదాలను తీసుకొని మనం సూత్రాలను చెప్పుకోవాలి. అవి గమనించండి. వర్ణ విశేషవాచిభ్యో దృఢాదిభ్య ప్రాతిపదికేభ్యో శ్యై ప్రత్యయో భవతి. వర్ణ విశేషవాచి ప్రాతిపదికం చేత, దృఢాదిభ్య ప్రాతిపదికం చేత. ఓకేనా. వర్ణ విశేషవాచి ప్రాతిపదికం చేత దృఢాదిభ్య, దృఢాది గణంలో ఉండే ప్రాతిపదికం చేత. అది వర్ణ విశేషవాచి దృఢాది గణంలో ఉన్నటువంటి ప్రాతిపదికం చేత శ్యై ప్రత్యయం వస్తుంది. కాబట్టి అలాగే చకారం చేత ఇమనిచ్ చ ఈ శ్యై ప్రత్యయం వస్తుంది. ఇమనిచ్ చకారం ఇమనిచ్ ప్రత్యయం కూడా వస్తుంది. కానీ ఏ అర్థం వస్తాయి? తస్య భావే ఇత్యేతస్మిన్ అర్థే ఉస్కా భావార్థంలో అయితే ఏ తస్మిన్ విషయే అంటే అర్థంలో ఆ సందర్భంలో మనకు తస్య భావే ఇత్యేతస్మిన్ విషయే భావ అర్థంలో ఈ విషయంలో మనకు ఈ ప్రత్యయం ఇమనిచ్ ప్రత్యయము అలాగే శ్యై ప్రత్యయం వస్తుంది అన్నమాట. ఇక్కడ కూడా దాంతో పాటు తల ప్రత్యయాలు కూడా వస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే అధికారం నడుస్తుంది చెప్పుకునే విశేషంగా చెప్పుకున్నామన్నమాట. కాబట్టి ఇక్కడ విశేషమైన ప్రత్యయాలు ఉన్నప్పటికీ అపవాద సూత్రాలు ఉన్నప్పటికీ కూడా దాంతోపాటు తల ప్రత్యయాలు కూడా వస్తాయి అని చెప్పడం కొరకు విశేషంగా సూత్రం యొక్క ప్రణయం జరిగింది. కాబట్టి అందుకే ఆ రూపాలు కూడా మనం చూస్తూ వస్తున్నామన్నమాట. అందుకే ఉదాహరణ అదే విధంగా ఇచ్చారు ఇక్కడ. వర్ణ విశేషవాచి ముందు వర్ణ విశేషవాచి ప్రాతిపదిక ఉదాహరణ చూస్తున్నామన్నమాట. శుక్లస్య భావ సౌక్ల్యం. శుక్లస్య భావ, శుక్లం తెలుపు శ్వేతం. శుక్లం యొక్క భావాన్ని సౌక్ల్యం అని ఇక్కడ భావార్థంలో సౌక్ల్యం. శుక్ల శ్యై ప్రత్యయం వచ్చిన శుక్ల శ్యై. శ్యైక అనుమతి లోపం చేస్తే యా వెళ్ళిపోతుంది. షహ ప్రత్యయస్య షా వెళ్ళిపోతుంది. అవిడికి యా మిగులుతున్నాడ. అందుకే శుక్ల యా. శ్యైలో యకాల ఇత్సంజక వర్ణం కాబట్టి ఆది అచ్చుకు వృద్ధి చేసుకుంటాం. సుకి వృద్ధి చేసి సౌ అయిపోయింది. సౌక్ల ప్లస్ యా. ఎస్సీది లోపం చేసుకుంటే లకారంలో ఉండే అకారం లోపిస్తుంది. సౌక్లియ తర్వాత సుస్థాల అమ్మ అమి పూర్వ చేసుకుంటే సౌక్లియం అలాగ రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇమనిచ్ ప్రత్యయం. ఇమనిచ్ ప్రత్యయంలో శుక్ల ఇమనిచ్. శుక్ల ఇమనిచ్. ఓకేనా. శుక్ల ఇమనిచ్. ఇమనిచ్ క్రమం చూసి ఇమన్ మిగిలిన శుక్ల ఇమన్. శుక్ల ఇమన్. ఇప్పుడు ముందుగా ఎస్సీది లోపం చేసుకుంటాం. శుక్ల ఇమన్ కాబట్టి శుక్లిమన్. తర్వాత సంబుద్ధి సు తర్వాత ఉంది కాబట్టి ఉపదాకి దీర్ఘం చేసుకుంటాం. శుక్లిమాన్. తర్వాత నలోప ప్రాతిపదిక అంతిమ నకారం లోపము. తర్వాత సులోపం చేసుకుంటే శుక్లిమా అనే రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. సామాన్యంగా తలపత్యం తెచ్చుకున్నప్పుడు శుక్ల ప్లస్ త్వం శుక్లత్వ తర్వాత సుస్థాన అమ్ము అమి పూర్వ. శుక్లత తలపత్యం తెచ్చుకున్నప్పుడు శుక్లత కలిపి రాసేసుకుంటాం. టాప్ తెచ్చుకొని దీర్ఘం ఏకాదశం చేసుకుని శుక్లత అనే రూపం సిద్ధిస్తుంది అన్నమాట. ఇవి మనం శుక్ల శబ్దానికి ఈ 4 రూపాలు అంటే శ్యై ప్రత్యయం యొక్క రూపము, ఇమనిచ్ ప్రత్యయం యొక్క రూపము,
అలాగే త్వా తలపత్యాల యొక్క రూపాలు మనం 4 రూపాయలు చూసాం అనమాట. సేమ్ అదేవిధంగా శుక్ల శబ్దం ఎలా తీసుకున్నామో కృష్ణ శబ్దం తీసుకుంటాం. శ్వేతం, కృష్ణ అంటే నలుపు. కృష్ణస్య వర్ణ విశేషవాచికి అంటే వర్ణ విశేష శ్వేత వర్ణం, ఇక్కడ కృష్ణ వర్ణం అంటే అంధకారం, నలుపు. ఓకేనా? ఇక్కడ మనకు కృష్ణస్య భావ కార్ష్ణ్యం, ఇక్కడ ఆదేశకు కార్ష్ణ ప్లస్ ఇయ, కార్ష్ణ ప్లస్ ఇయ, సో కార్ష్ణ్య అయిపోయింది. కృష్ణ ప్లస్ ఇయ కదా, కృష్ణ కార్ష్ణ్య అయిపోయింది. కార్ష్ణ్య తర్వాత తీసుకొని చూస్తాను అమ్మ అభిపూర్వ చేసుకుని కార్ష్ణ్యం అయిపోయింది. అలాగే కృష్ణ శబ్దం కృష్ణ ప్లస్ ఇమనిట్స్, సో ఇమనిట్స్ గా కృష్ణలో నకారం నకారం లోపం చేసుకుని కృష్ణిమాన్, కృష్ణిమాన్ తర్వాత కి లోపం చేసుకుంటామో నకారం లోపం చేసుకుని కృష్ణిమా అలా వస్తున్నాడు. ఇమనిట్స్ ప్రత్యయం వస్తుంది. కృష్ణత్వం కృష్ణత్వ ప్రత్యయాలకు ఉదాహరణలు. ఇప్పుడు దృఢాదిభ్య, ఇప్పుడు ఇమనిస్తో పాటు మనకు ఇవన్నీ ఈ రూపాలకు చూసామన్నమాట. ఇమనిస్ ప్రత్యయంతో పాటు, ఎందుకంటే పైనుంచి ఇమనిస్ కూడా అనువృత్తి వస్తుంది చెప్పుకున్నాం కదా, పైన పృథ్వాదిభ్య ఇమనిస్వా ప్రకారం ఇమనిస్తో పాటు మనకు అక్కడ త్వా ప్రత్యయం తెచ్చుకున్నాడు. అపవాదం అయినప్పటికీ కూడా దాంతో పాటు ఈ ప్రత్యయం కూడా వచ్చామని. అదేవిధంగా ఇక్కడ మనకు అపవాదం అయినప్పటికీ కూడా త్వా ప్రత్యయం కూడా మనం ఆదోకాల వాటి యొక్క ప్రయోగం కూడా ఉందని చెప్పి అది కూడా నిరూపించుకున్నాం అన్నమాట. అందుకే కృష్ణత్వం కృష్ణిమ అలా మనం ఈ 4 రూపాయలు చూసాం. నెక్స్ట్ దృఢాదిభ్య, దృఢాది గణంలో ఉండే ప్రాతిపదికల చేత కూడా మనకు ఈ ప్రత్యయాలు వస్తాయి. అందుకే వాటికి కూడా ఉదాహరణ చూపించారు. ఇక్కడ దృఢ ప్రాతిపదిక దార్ఢ్యం వస్తుంది నిశ్చయ ప్రత్యయం వచ్చినప్పుడు, ద్రఢిమ ఇమనిస్ ప్రత్యయం వచ్చినప్పుడు, దృఢత్వం త్వా ప్రత్యయం వచ్చినప్పుడు, దృఢత తల ప్రత్యయం వచ్చినప్పుడు మనకి ఈ రకంగా 4 రూపాయలు మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ కూడా దృఢత అన్నప్పుడు దృఢ ప్రాతిపదిక కదా, కూడా మనకు పైన చెప్పిన విధంగా రితో హలాదేర్ లఘో, రితో హలాదేర్ లఘో అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ మనకు దృఢలో దకారంలో ఉండే దుకారానికి ద్రకారం వస్తుంది, రేపం వస్తుంది. అందుకే ద్రడిమ అయిపోయిందన్నమాట. ద్రడిమ. ఓకేనా? అందుకే రూపాయలు మనకు ఈ రకంగా 4 రూపాయలు ఇక్కడ కూడా మనకు స్పష్టంగా కనిపించాయి. అస్తు ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఇందులో ఒక సందేహం చెప్పండి. గురువు గారు చిన్న సందేహం అండి. ఇప్పుడు శుక్ల ఇమాన్ ఉంది చూడండి. శుక్ల ఇమన్ అనే ప్రత్యయం, ఇమనిచ్చి ప్రత్యయం వచ్చిన తర్వాత ఇమన్ అయింది, శుక్ల ఇమన్. ఇక్కడ ఇమనిచ్చి ప్రత్యయం ఉన్నప్పుడు టీ భాగానికి లోపం అన్నారు. అది తీసుకోవాలా, లేకపోతే బసంజ్ఞ వచ్చింది కాబట్టి బసంజ్ఞ దాంతో టీ లోపం చేసుకోవాలి? ఇలా రెండు రూల్స్ ఒకేసారి సూత్రము ప్రవర్తించినట్టయితే ఏది తీసుకోవాలి అన్నదండి. తుదిష్టే మేయహస్సు ప్రకారంగా పైన అనువృత్తి వస్తుంది కాబట్టి టీ భాగం యొక్క లోప పథకం నడుస్తుంది కాబట్టి ఇదే తీసుకోవాలండి. టీ భాగం లోపం తీసుకోవాలి. టీ భాగమే ఓకే, టీ భాగమే నేను ఇక్కడ చెప్పాను కానీ ఈ సూత్రం ప్రకారం ఇదే తీసుకోవాలి. అర్థమైందండి. అప్పుడు టీ భాగం ఏమవుతుంది మనకు? పృథులో అంతిమ అక్షరం ఏంటి? పృథులో ఉండే ఊ, మృదులో ఉండే ఊ, అదే టీ భాగం అయితే అది లోపం చేసిన అప్పుడు మృద్ ఎలా వచ్చింది. ఇమేజ్ కలిపిన ప్రతి మన్ మృదు మన్ అయిపోయింది అన్నమాట. అర్థమైంది. ఇదే సూత్రం ప్రకారం టీ భాగం లోపం చేసుకుంటాం. టీ భాగానికి లోపం చేసుకోవాలి. అర్థమైంది. అంటే పరత్వాత్ అనొచ్చా అండి, లేకపోతే ఈ అధికారంలో ఉందనండి? అధికారం తుదిష్టే మేసు సూత్రం చూస్తే చెప్తున్నాడు. ఈ సందర్భాల్లో మాత్రము ఇమనిస్ ప్రత్యయం ఉంటే కనుక ఖచ్చితంగా అక్కడ టీ భాగానికి లోపం అవుతుంది. టీ భాగానికే లోపం సంజ్ఞ ఇచ్చి అప్పుడు లోపం చేయాలి. బసంజ్ఞ అన్న అది వాడి చేయకూడదు. అంటే దానికి యకారాది అజాది మనం చెప్పుకుంటాం. అయినప్పటికీ కూడా ఇక్కడ విశేషంగా నిర్దేశించబడ్డాయి కాబట్టి ఇదే ప్రకారం వెళ్తాం అన్నమాట. అర్థమైందండి గురుగారు, ధన్యవాదాలండి. అస్తు. ఒకసారి ఇది కూడా తుదిష్టే మేయహస్సు తేహి 140, 154, 150 ఒకసారి చూడండి. అంటే ఇవన్నీ కూడా పైనుంచి అధికారంలో వస్తున్నాయి అన్నమాట. భాష అధికారంలో ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు ఏ సందర్భాన్ని ఇదే ఎందుకు వాడకుండా అది ఎందుకు వాడకూడదు దాని కూడా ఒక విశేషమైన కారణం చెప్పబడింది. అదేంటో
చూడండి, కావాలి రేపు కూడా మళ్ళీ ప్రస్తావిస్తాను. అలాగే అండి. అస్తు. ఓకే అండి. శాంతి పాఠ. ద్యౌ శాంతిరంతరిక్షగం శాంతి పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతి వనస్పతయః శాంతిర్విశ్వే దేవా శాంతిర్బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే ఆచార్య, ధన్యవాదాలండి. నమస్తే ఆచార్య, ధన్యవాదాలు. నమస్తే ఆచార్య. జీ నమస్తే. ఇప్పుడు సర్వే భవంతు సుఖినా చెప్పలేదు మహోదయ. జీ దేవ్ అది వేరే శాంతి మంత్రం. ఆశ అది చెప్పారు మహోదయ. జీ మొత్తం ప్రకృతికే శాంతి చెప్పారు కదండి, ఇంకేంటి? ప్రకృతి ఆ రకంగా నన్ను తీసుకెళ్లిపోయింది. కదండి. ప్రకృతి అత్యంత వేగవంతమైనది. ప్రకృతిలో మనం కూడా ప్రకృతి ఒక అత్యంత పార్టే. వేగవంతమైనది. ప్రకృతి అవునండి. ప్రారంభమే చేశాం కానీ ఆ ప్రకృతి వేగంగా అలా ఉన్నది, క్షణాలు అలా మార్చేసింది. కాబట్టి మనం కూడా ప్రకృతి యొక్క వేగంతో నడవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ప్రకృతి యొక్క వేగం అంటే స్వాభావిక స్థితిలో ఉండడానికి ప్రయత్నించాలి. అస్తు. అస్తండి. సర్వేభ్యో నమః. సర్వేషాం శుభరాత్రి.